బాలు జాతకంలో దోషం ఉందని చెప్పేసి మీనా ఏం చేస్తుంది అంటే అమ్మవారికి అలాగే పరమేశ్వరుడికి పూజ చేయించాలని పూజారి చెప్పడంతో పొద్దున్న నుంచి కటిక ఉపవాసం ఉండటమే కాకుండా ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఆ ప్రదక్షిణాలు చేసే సమయంలో కటిక ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగని ఉపవాసం చేయడంతో కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతుంటే ఇక బాలు నీళ్లు జల్లి లేపి నీళ్లు తాగు అంటూ నీళ్ళు ఇస్తాడు. నీళ్ళు వద్దు, నేను కటిక ఉపవాసం చేస్తున్నాను అంటే, ఎందుకు ఇదంతా చేస్తున్నావు నువ్వు అంటే, మీకోసమే చేస్తున్నాను అంటూ బాలుకు చెప్తుంది. అదేంటి నా కోసం ఎందుకు చేస్తున్నావు అంటే, మీ జాతకంలో దోషం ఉంది, అది నేను తట్టుకోలేకపోతున్నాను, పూజిస్తే మొక్కే ఉంది, కనీసం ఈ పూజలైనా చేయనివ్వండి అంటే, అప్పుడు బాలు ఏమంటాడంటే, ఓహో! అయితే జాతకంలో మార్పులు గనుక లేకపోతే నన్ను వదిలేస్తావా? ఇంక నన్ను పట్టించుకోవా నువ్వు? అంటూ మాట్లాడతాడనమాట. దానికి మీనా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ మాట అంటాడు, తను చిన్నప్పుడు తన జాతకం బాలేకే తన తల్లి వదిలేస్తుంది గదా! ఆ పిల్లాడికి నరకం చూపిస్తుంది గదా! అదే విషయాన్ని చెప్తాడనమాట బాలు. అయితే ఇక ఆ మాటలు విన్న మీనా తను ఎందుకు ఇన్నాళ్ళు బాధపడుతున్నాడో అర్థం చేసుకుని, ఇక ఆ విషయం గురించి ఏమి మాట్లాడదు. మొత్తానికైతే మాత్రం తన తల్లి కన్నా మీనానే మంచిది అన్న విషయాన్ని బాలు అర్థం చేసుకోవడం గొప్ప విషయం.